వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఈరోజు మనము సద్దపిండితో గారెలు చేసుకుంటున్నాం అన్నమాట. దీనికి కావాల్సినవి సద్దపిండి, కొన్ని వేరుశనగ విత్తనాలు, నువ్వులు, బెల్లం అంటే నీళ్ళలో వేసినాను అనమాట కరగాలని. బెల్లం ఈ గ్లాస్తో 2 గ్లాసులు సద్దపిండి తీసుకున్నాను. ఈ గ్లాస్కు 3/4 గ్లాసు, లేదంటే ఎక్కువ స్వీట్ కావాలనుకున్న వాళ్ళు గ్లాస్కు కొంచెం నిండుగా అయినా కానీ బెల్లం తీసుకోవచ్చు. ఈ గ్లాస్తో ఒక అర్ధం గ్లాసు వేరుశనగ విత్తనాలు టేస్ట్ కోసం బాగుంటాయని వేస్తున్నాను అనమాట. శనగవిత్తనాలు వేసాను. ఇవి నువ్వులు పైన అద్దుకునే దానికి గారెలు చేస్తే కొంచెం అద్దుకుంటే బాగా కనిపిస్తాయి, బాగా టేస్ట్ కూడా వస్తాయి అన్నమాట నువ్వులు. ఈ బెల్లం ఏమి ఉడకాల్సిన అవసరం లేదు, కొద్దిగా కరిగితే చాలన్నమాట బెల్లం. విత్తనాలు మిక్సీ పెట్టుకొని ఈ బెల్లం కరిగిన నీళ్ళు, ఆ విత్తనాలు అన్నీ ఈ పిండిలో వేసుకొని మనము గారెలకు పిండి రెడీ చేసుకుంటాం అన్నమాట. ఎక్కువ మళ్ళీ ఇది కాకూడదు, ఇది ఎక్కువ మళ్ళీ ఎందుకంటే ఉడికి పాకు తీకి వస్తే మళ్ళీ రాకూడదు అనమాట. పాకం వస్తే గట్టిగా అవుతుంది పిండి. అక్కడ కరిగిపోయింది అనమాట బెల్లం. దీన్ని ఏదైనా గలీజ్ ఏదైనా ఇది ఉంటుంది కాబట్టి మనం ఫిల్టర్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని కొంచెం చల్లారినాక దీనిలోకి ఫిల్టర్ చేసుకొని ఈ వేరుశనగ విత్తనాలు కూడా దానిలోకి పొడి చేసి వేసేసుకోవాలి. పొడి చేసేసుకున్నాను. ఇవన్నీ దీంట్లోకి వేసుకున్నాను. విత్తనాలు మీ ఇష్టం, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. వేరుశనగ విత్తనాలు టేస్ట్ బాగుంటాయని వేస్తాను, టేస్ట్ ఉంటాయని. ఇప్పుడు దీని ఇట్లా కలిపేసుకొని దాన్ని పిండి మనం చేసుకున్నాను. కొంచెం ఇదైతే బాగుంటుంది, చల్లారినాకైతే బాగుంటుంది. వేడి కొంచెం చల్లగా కావాలని అది వేసి దీనిలో మనమంతా ఇట్లా ముద్దగా మన చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటాం అట్లా కలుపుకునేది అనమాట. అంతా కలిపి వంటలు చేసుకునేది చూపిస్తాను. దాన్ని దీంట్లోకి వేసుకొని ఇంకా కలుపుకునేది, ఇంకేం వేసేది లేదనమాట. సద్దపిండి, వేరుశనగ విత్తనాలు వేసినాను, ఇంకా బెల్లం. చల్లారిన తర్వాత దాంట్లో ఓకే అండి. పిండి అంతా కలుపుకొని ఇలా వంటలు చేసుకున్నాను. పిండి అంతా కూడా వంటలు చేసుకొని చిన్న చిన్న వంటలు చేసుకొని అవి ఆరకోకుండా కూడా ఇట్లా ఉంచిపెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి ఆరిపోతాయి, కొంచెం బెల్లం కాంచి వేస్తున్నాం కదా, అందుకు ఆరిపోతాయి. ఇప్పుడు ఓలిక్ పేపర్ ఉంటుంది కదా, ఇట్లా ఓలిక్ పేపర్ మీద ఇట్లా కొంచెం పేపర్కు ఆయిల్ లేయాలి కదా, ఇవి మరీ లేయవు అన్నమాట, పేపర్ ఖర్చుకుంటాయి కాబట్టి ఇట్లా చేసుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా తట్టుకోవడం అన్నమాట. పక్కన పెనం పెట్టేస్తున్నాను, కాల్ చేస్తాను అన్నమాట. అంటే ఆయిల్లో డిప్ చేయకోకుండా ఇలా చేసుకొని తింటే బాగుంటాయి. ఇది ఇలా కాల్చుకోవాలన్నమాట. కాల్చుకొని తింటే ఆయిల్తో పని లేకుండా కాల్చుకొని తినేదన్నమాట. దీనికి ఒకసారి కొంచెం ఆయిల్ అన్నమాట, ఒక్కసారి అన్నమాట. ఎందుకంటే అవి కూడా బాగా కాలుతాయి కదా, ఒక్కసారి తినానికంతా ఇంకా అంతే. ఒకసారి ఆయిల్ అన్నామంటే మనం కాల్చుకోవచ్చు. ఇలా వేసుకొని ఆయిల్ వేసేది లేదు, ఆయిల్ వేసే పని లేదు.
ఆయిల్ లేకుండా ఇలా చేసుకొని తింటే హెల్త్కి మంచిది కదా. సద్దలు మంచివి, నువ్వులు మంచివి, శనక్కాయ పాలు మంచివి. ఒక సైడ్ ఫ్రై ఇదైన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇది కూడా వేసేస్తాను. మీకు ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. ఆయిల్ పెట్టి కూడా కొంచెం ఒక 5 ఆయిల్లో కూడా చూపిస్తాను. చాలా బాగుంటాయండి తినడానికి, టేస్టీగా. వేరుశనగ విత్తనాలు ఉన్నాయి కదా దీంట్లో, అందుకని అవి పంటికి తగులుతూ ఉంటాయి అన్నమాట కొంచెం. ముఖ్యంగా లేడీస్కి చాలా మంచిదండి సద్దలు, నువ్వులు అన్నీ ఇలా మీ ఇంట్లో అంటే మీ మెంబర్స్ని బట్టి మీరు క్వాంటిటీ పెంచుకొని చేసుకోవచ్చు అనమాట. చెప్పినాను కదా, 2 గ్లాసుల పిండికి 3/4 గ్లాస్ వేసుకోవచ్చు, లేదంటే గ్లాస్ నిండానే వేసుకోవచ్చు వాళ్ళ తినే స్వీట్ని బట్టి. బెల్లం కరిగిన నీళ్ళు, వేడి నీళ్ళు పోయకోకుండా కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. మన పిండి కలుపుకోవడానికి కానీ పిండి కానీ ఆరదనమాట. చూడండి, టర్న్ చేసుకొని ఇలా రెడీ చేసుకుంటే చూడ్డానికి బాగున్నాయి కదా. చూడండి, స్నాక్స్ లాగా పిల్లలు పెద్దవాళ్ళందరూ తినచ్చు. స్నాక్స్ లాగా ఈవినింగ్ టైం. చాలు, చూస్తున్నారు కదా, ఇలా మీరు కూడా ఇలా చేసుకోండి. ఇంకా డీప్ ఫ్రై కూడా చూపిస్తాను, డీప్ ఫ్రై కూడా చేస్తాను ఒక 5. ఇంకా అది కూడా ఎందుకంటే డీప్ ఫ్రై చేయలేదే అనుకోకుండా అవి కూడా చేసి చూపిస్తాను. కొంతమందికి ఇవి ఇష్టమైతే, కొంతమందికి అవి ఇష్టమైతే, కానీ ఏ హెల్త్కి ఏవి మంచివి అయితే అవే తినాలండి. మనకు హెల్త్ని బట్టి హెల్త్కి ఏవి మంచివి అయితే అవే తినాలి. ఆయిల్లో కూడా కొన్ని చేసి చూపిస్తాను. అవి కూడా అంటే కొద్దిగానే ఆయిల్ వేసి చేస్తాను. నాకు ఏంటంటే అట్లా అవే ఇష్టం అనమాట. దీనిలో చేసేటివి ఇష్టం, ఇలా ఆయిల్ లేకుండా చేసుకుని తినేవి ఇష్టం. చూడండి అంత బాగుంది కదా. ఇట్లా ఓల్డ్ పేపర్ అయితే బాగుంటుంది. ఉండలు మూసి పెట్టాలి, ఆరిపోతాయి. తెల్ల నువ్వులు వేసుకుంటే బాగుంటాయని తెల్ల నువ్వులు వేస్తున్నాను నేను, అంటే కనిపించేదానికి. పొడి చేసి మిక్స్ చేసేటైతే నల్ల నువ్వులే మంచివి. నల్ల నువ్వుల్లోనే కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడేసాను, చేసి చూపిస్తాను. వేరుశనగ విత్తనాలు ఒకటే మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. అది నువ్వులు వేసుకోండి, నల్ల నువ్వులు వేసుకున్నా పర్వాలేదు, ఏం కాదు.
చేతికి దీనికి ఖర్చుకోకూడదని ఇట్లా పేపర్ కొంచెం ఆయిల్ అన్నమాట. ఆయిల్ ఫ్రై అవుతుంది, ఆయిల్ వేడేస్తుంది. ఆయిల్ ఎక్కువ వేడైతే ఇదైతే కొంచెం ఎర్రగా కాలితేనే బాగుంటుంది తినడానికి. చూడండి, ఆయిల్ కూడా పట్టుకోవు ఏమి, మనం బియ్య పిండి చేస్తామే ఆ గారెల్లాగా ఆయిల్ కూడా పట్టుకోవు. ఇలాంటివన్నీ హెల్త్కు మంచిది కాబట్టి కనీసం వీక్లీ వన్స్ 15 days వన్ ఇంటికి పాది అందరూ స్నాక్స్ లాగా చేసుకొని తింటే మంచిదండి. సద్దలు చాలా మంచిగా హెల్త్కు. ఉంది కదా ప్లేస్, ఇంకొకటి కూడా వేస్తాం పాలకుండా. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకొని తినచ్చు. సద్దలు చాలా మంచివండి. లేడీస్లో పీరియడ్ ప్రాబ్లం ఉన్నా కూడా అది కూడా దొరుకుతుంది అన్నమాట. మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ మంచి పీచు పదార్థాలు కదా ఇవి. దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అరగడం నిదానంగానే జీర్ణం అవుతాయి. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి అన్నమాట దీంట్లో ధాన్యంలో. ఓకేనండి, చూడండి ఇవి ఆయిల్ లేకోకుండా పెనం మీద మనము కాల్చుకున్నాం కాబట్టి ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, మీకు ఏవి కావాలంటే అవి చేసుకొని తినండి.
ఇవి నాకు ఎలా ఉన్నాయన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనండి. బాగున్నాయి కదా గారెలు, చూడటానికి ఎంత బాగున్నాయి చూడండి. నూనె లేకోకుండా చేసుకున్నాము. ఇవి నూనెతో చేసుకున్నాం. మీకు ఏవి లైక్ అయితే అవి చేసుకొని తిని చూడండి. ఓకేనండి. బాయ్.